కాళ్ళు సలుపు వచ్చేస్తున్నారా మహేష్? ఒకటా రెండా? 32 కిలోమీటర్ నడుస్తాం అందరం. పుల్లట్లు పులిసిపోయినట్టు పులిసిపోయారు నా పాదాలు. మనకంటే షుగర్ పేషెంట్ వన్య మాస్టర్ బాగున్నాడు కదరా. ఇంటికెళ్ళి మసాజ్ చేసుకున్నాడట్రా. ఒరే మామ, ఆడియన్స్ తో మాట చెప్పాలి. 4th వాళ్ళు బ్రేక్ అయిపోయినా పర్వాలేదు. త్వరగా చెప్పిరా బాబు, నెంచలేకపోతున్నాం గజ్జలోనికి అతని. నాటుగుంటలో నలుగురం కలిసి ఉంటే ఎలాగుంటుందో మీ అందరికీ తెలుసండి. మీకులాగా మాకు కూడా బోల్డ్ అండ్ రెస్పాన్సిబిలిటీలు పనులు అన్ని ఉంటాయి. నా బాధ్యతలు ఏంటో తెలుసా? నేను చదువుకుంటూ మా షాప్ చూసుకోవాలి. మా నాన్నగారికి కోపం వస్తే నా వీపు షాప్ చేసుకోవాలి. బుడతోటి కిరాణా కొట్టుతో పాటు వాళ్ళ తమ్ముని చూసుకోవాలి. ఈ మహేష్ గడి ఏడు చూసుకోడండి. ఈ నా నాన్న చూసుకుంటాడు, తప్పనా చూసుకుంటది. ఒరే ఏట్రా చెప్తున్నావు? నాకు బోల్డ్ అని పనులు ఉంటారా? ముందు ఆ బల్లిగాడి గురించి చెప్పు. ఆడి దగ్గరికే వస్తున్నానండి. మా బ్యాచ్ లో అమాయకుడు ఆడే, ఆనందంగా ఉండేది ఆడే. ఆనందంగా ఎందుకుంటాడో తెలుసా? ఆడు ఎక్కువ ఆశించడు కాబట్టి. ఎప్పుడైతే మనిషికి ఆశ తక్కువ ఉంటుందో అప్పుడే ఆడు ఆనందంగా ఉండగలడు. మాకన్నా బల్లిగాడికే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, అది మాకు తెలుసు. అందుకే మా లైఫ్ ఏంటి, మా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మా మనసు ఏంటి, మా మనస్తత్వం ఏంటి అని మీ అందరికి చూపించడానికే వన్ డే విత్ వన్య మాస్టర్, వన్ డే విత్ మధు, వన్ డే విత్ మహేష్, వన్ డే విత్ బుడతా అని ఎపిసోడ్లు ప్లాన్ చేసాం. ముందు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టడానికి ఆ బల్లిగడు గుర్తొచ్చాడు. అందుకే వన్ డే విత్ బల్లితో స్టార్ట్ చేస్తున్నాం. పూర్తిగా చూసి కామెంట్ పెట్టండి. మా బల్లిగడి మీ మనసుకు చాలా నచ్చేస్తాడు. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్షిప్ డే కదా, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏంటంటారు? వినాయక చవితి దగ్గరికి వస్తుంది. ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టుకుని రెడీగా ఉండండి. దేవుడా, ఈ రోజు కూడా రోజులాగే చాలా మంచిగా జరగాలి దేవుడా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అబ్బా, మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా విందో. ఏటమ్మా, ఎన్నిసార్లు చెప్పాలమ్మా బాబు నీకు? నీళ్ళు బిందులు నిన్ను మొయ్యొద్దని చెప్పాను కదా. కొళాయి వచ్చిందిరా మళ్ళీ. కొలయి వస్తే నన్ను పిల్లమని చెప్పాను కదమ్మా. నువ్వు పడుకొని ఉన్నావు కదా అని. పడుకొని ఉంటే లేపకూడదేటమ్మా? నీకు అసలుకే కాళ్ళు నొప్పులు. ఏదెలగివ్వు, చెప్తే వినవు కదమ్మా నువ్వు. ఎల్లు, చెల్లి క్యారేజ్ పని చూడు నువ్వు ముందెళ్ళి. సరేరా మళ్ళీ. అవును, చెల్లి ఇంకా లేగలేదా? చెల్లి 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 లేగమ్మా, స్కూల్ కి టైం అవుతుంది. క్లాస్ టెస్ట్ అన్నావు కదమ్మా, ప్రిపేర్ అయ్యావా? ఒకసారి రివిజన్ చేసుకో. ప్రిపేర్ అయ్యాను. ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడుగు. హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నావు కదా? అన్ని చేశానన్నయ్య. ఇంకొక 5 మినిట్స్ పడుకుంటానన్నయ్య. లేగు చెల్లి, లేగు లేగు, ఎల్లు ఎల్లు, వేరంగా ఫ్రెష్ అయ్యరా. అమ్మ చూసిందంటే తిడతది మళ్ళీను. ప్లీజ్ అన్నయ్య. టైం చూసావా? ఎల్లు, లేగు లేగు లేగు. నీకు రోజు ఇదే అలవాటు అయిపోతుంది. సరే అన్నయ్య, డైరీలో సైన్ పెట్టరా. నాన్నతో పెట్టించుకో చెల్లి. నాన్నతో పెట్టించుకోనన్నయ్య, వద్దు, నువ్వే పెట్టు. మళ్ళీ నాన్న క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తారు. నాకు ఇప్పుడు అంత టైం లేదు. ఎన్ని రోజులని దాకుంటావు చెల్లి? పేరెంట్స్ మీటింగ్ పెట్టారనుకో, అప్పుడు నీకే అయిపోద్ది ఇంకా. ప్లీజ్ అన్నయ్య. సర్లే, ఈసారికి పెడతాను. నెక్స్ట్ నుంచి మాత్రం నేనైతే అసలు పెట్టను. సరే అన్నయ్య. అదిగో ఆటో వచ్చింది, తొందరగా వెళ్ళు. థ్యాంక్ యూ అన్నయ్య. బాయ్. జాగ్రత్త చెల్లి, బాయ్. ఓరే మళ్ళీ ఏంటి నాన్న? కరెంట్ బిల్లు కట్టిసావు లేదా? నాన్న, షాప్ ది కట్టిసాను, ఇంటిది కూడా కట్టిసాను. ఆ ఉల్లి మీద చాపాడు ఫోన్ చేశాడ్రా మళ్ళీ. ఏం చేద్దామంటావు? నేను ఆల్రెడీ చెప్పాను కదా నాన్న నీకు, అతను ఇచ్చిన రేట్ కి మనకి ఇక్కడ గిట్టుబాటు అవ్వదు. సరికి వెళ్ళకపోయింది అనుకో, మళ్ళీ రిటర్న్ కూడా తీసుకోరట. పైగా ఆడిది కొత్త బ్రాండ్, ఇంకా ఏ షాప్ లోనే కనిపించట్లేదు సరిగ్గా. అది మాత్రం చాలా రిస్కే. మరి ఏం చేద్దాంరా? మధ్యాహ్నం ఫోన్ చేస్తాను అన్నాడు. ఏం చెప్తాం? నువ్వు ఫోన్ ఎత్తక నాన్న, నేను మాట్లాడతానులే. మనకు కావాల్సినట్టు ఇస్తానంటే తీసుకుంటాను, లేదంటే లేనట్టే మరి. సర్లేరా మళ్ళీ, నీ ఇష్టం. అలాగే నాన్న. వీళ్ళిద్దరూ రాత్రి పడుకోలేనట్టుంది. స్టెక్కర్లతో కొట్టుకు చచ్చిపోతున్నారు ఇద్దరును. చిచ్చి, ఈ బుడతడికి ఆవేశం ఎక్కువ, ఈ మధుగడికి ఆయాసం ఎక్కువ. సరిపోయారు ఇద్దరికిద్దరును. ఈ మహేష్ గడి ఏ పొల పెట్టి వెళ్ళిపోయి ఉంటాడు రాత్రి. ఒరే, గ్రూప్ ఓపెన్ చేయాలంటేనే భయం వేసేస్తుందిరా బాబు. మీ వల్ల రాత్రి అయితే కొట్టించుకోవడం, మళ్ళీ పొద్దున్న లెగ్గానే కలిసిపోవడం. అయినా ఏట్రా మీ ఇద్దరును? మీ ఇద్దరు వల్ల నా ఫోన్ స్టోరేజ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఫోటోల వల్ల, స్టిక్కర్ల వల్ల ఫుల్ స్టోరేజ్ పెరిగిపోతుంది. అయినా ఏట్రా అది? పొరపాటు మా చెల్లో ఎవరో ఫోన్ తీసి చూస్తే మీలాటోల వల్ల నాకు బ్యాడ్ నేమ్ రా. ఇంకంతే నా సంగతి. కొంచెం చూసుకొని పెట్టుకోండిరా బాబు. ఏవండి రే మళ్ళీ, ట్రైన్ నిద్ర తిందరు గాని. ఓరా మళ్ళీ పద, అమ్మ టిఫిన్ తినడానికి పిలుస్తుంది.
అమ్మా ఆ ఉప్పు అందుకో ఇలాగా. ఇదిగోరా. రే మళ్ళీ రాత్రి కూర అయిపోయిందిరా, మిగలలేదు. పర్లేదులే అమ్మా, ఉల్లిపాయ ఉంది కదా సరిపోతుందిలే, చలవ చేస్తది కూడాను. సరేరా. రే మళ్ళీ చెప్పమ్మా. నా ఫోన్ లోని అవతలోడి మాట వినిపించట్లేదురా, చూడరా ఒకసారి. సౌండ్ బటన్ నొక్కేవమ్మా, పైది నొక్కామనుకో పెరిగిపోద్ది, అదే కింద నొక్కామనుకో మళ్ళీ అలా సౌండ్ తగ్గిపోద్ది. ఇప్పుడు కిందది నొక్కుపోయింది అనమాట, ఇంకోసారి ఎప్పుడైనా ఇలా అయిందనుకో ఇలా చెయ్యు, సరిపోద్ది. అబ్బాబాబా ఈ ఎన్నిసార్లు చెప్పించుకుంటే ఆడితోనే. నా కొడుకు నేను ఎన్నిసార్లు అడిగినా విసుకోకుండా చెప్తాడండి. నువ్వు ఊరుకో నాన్న, అమ్మకి తెలియదు కదా, ఇప్పుడు వస్తదిలే. అమ్మా గుర్తుపెట్టుకో నువ్వు. నా బంగారు కొండ. నాన్న నేను షాప్ కి వెళ్తున్నాను. బండి పట్టుకెళ్ళరా మళ్ళీ? నేను నడుచుకొని వెళ్ళిపోతానులే నాన్న, మళ్ళీ నీకు అవసరమైతే ఇబ్బంది అవుద్ది. పర్లేదులే. నాన్నగారు లేరేటమ్మా? మూర్తి అంకుల్ చెప్పండి. నాన్న చిన్న పని మీద బయటికి వెళ్ళారు, ఏమన్నా చెప్పాలా? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదులే అమ్మా. ఒక్క నిమిషం మూర్తి అంకుల్ ఉండండి. హలో నాన్న, మూర్తి అంకుల్ షాప్ కి వచ్చారు. ఓరే మళ్ళీ ఆ అంకుల్కి ఏదో అవసరం అట, ఒక 2000 అడిగారు, చూసుకొని ఇచ్చి. అవునా, సరే నాన్న. బోని అయిందా? లేదు నాన్న, నేను చూసుకుంటానులే. సరే ఇచ్చి. మూర్తి అంకుల్ ఒక్క 10 రూపాయలు ఉంటే ఇవ్వండి. ఇదిగోటమ్మా. ఏం అనుకోవద్దు అంకుల్, బోనీ అవ్వలేదు అంతే. ఇదిగో నాన్న మీకు 2000 ఇవ్వమన్నారు. పర్లేదమ్మా. అయ్యో తీసుకోండి అంకుల్, పర్లేదు. లేదమ్మా పర్లేదులే. నాన్న ఇవ్వమన్నారు, అయినా నన్ను అడగొచ్చు కదా అంకుల్ మీరు. అంటే బాబు అది మిమ్మల్ని మోసం చేసినాడు బానే ఉన్నాడు కదా అంకుల్, మీరెందుకు తలదించుకుంటున్నారు? మీరేంటో మా అందరికి తెలుసు కదా, మీ వల్లే ఈ షాపు మేము ఇలాగున్నాం. ఒకప్పుడు మీరు చేసిన సాయమే కదా ఇదంతా, మీ రుణం ఎప్పటికీ మర్చిపోకూడదని మా నాన్న అలా చెప్తూనే ఉంటాడు అంకుల్. ఇవి మీ డబ్బులే, తీసుకోండి. నేను సాయం చేసిన మనుషుల్లో నా పరిస్థితి తెలిసిన వాళ్ళు నేను కనపడుతుంటేనే ముఖం చాటేసుకుని వెళ్ళిపోతున్నారమ్మా. నన్ను సాయం అడిగినప్పుడు 2 చేతులు కట్టుకుని అడిగినోడు కూడా ఇప్పుడు చేతులు 2 ఎగరేసుకుని తిరుగుతున్నాడమ్మా. ఇంకొకడైతే నువ్వు ఎవరో అని అడిగాడు. నేను ఏ జన్మలో చేసుకున్న పాపం ఇది. ఇలాంటి దరిద్రంలో కూడా నాకు ఈ చిన్న సాయం దొరికిందంటే ఏదో జన్మలో చిన్న పుణ్యం చేసుకుని ఉంటాను. మీలాంటి వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. నువ్వు మీ నాన్న గొప్పోళ్ళరా బాబు. ఎందుకు అంకుల్ అవన్నీను? మీ దగ్గర నేర్చుకున్నదే అంకుల్ ఇదంతా. సరే అమ్మా, నాన్నగారికి చెప్పే. సరే అంకుల్, నేను చెప్తాను. హలో జెసికా, ఏం చేస్తున్నావు? ఏం లేదు మళ్ళీ, ఇప్పుడే డాడీకి తినిపించి నీకు కాల్ చేద్దామని కూర్చున్నా, ఈలోగా నువ్వే కాల్ చేసావు. చూసావా జెసికా, నాకు నువ్వు చేస్తావని తెలిసే నీకన్నా ముందు నేనే చేసాను. నీ మనసులో తలుచుకోగానే నా మనసుకి సిగ్నల్ అందిపోయింది జెసికా. అబ్బో, ఏ సిమ్ ఏంటి? జెసికా సిమ్ అని. అవునట్టు ఇంతకి చెప్పడం మర్చిపోయాను, అర్జెంట్ గా దిష్టి తీయాలి నీకు. ఎందుకు మళ్ళీ? ఇప్పటి వరకు నేను నీ ఫోటో చూస్తూ ఉన్నాను, నా దిష్టి గట్ట తగిలిసిందేమోనని. ఆహా, మనిషి చూస్తే మాట రానోడ్లా ఉంటావు, కానీ ఎవరైనా వింటే అసలు నమ్ముతారా ఇలా మాట్లాడుతున్నావని? ఇది నువ్వే అంటే అసలు ఎవ్వడూ నమ్మడు. అందరి దగ్గర ఇలా ఉంటానేంటి జెసికా, నీతో తప్ప. సరే సరే, ఈ మాటలకే పడిపోయా నేను. సరే గాని ఇంతకీ డాడీకి ఎలాగుంది? అలానే ఉంది మళ్ళీ. టాబ్లెట్స్ అవి ఉన్నాయా, ఏమైనా తేవాలా? ఈ వారంకైతే సరిపడేలా ఉన్నాయిలే మళ్ళీ. సరే రేపు మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చేస్తానులే జెసికా, నెక్స్ట్ వీక్ కూడా. మళ్ళీ అయిపోయేదాకా ఎందుకు వెయిట్ చేయడం? సరే మళ్ళీ. ఇంకేమైనా కావాలా ఇంట్లోకి? లేదు మళ్ళీ. అవును, నీకు ఒంట్లో బాగాలేదు అన్నావు కదా జెసికా, ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు మళ్ళీ, ఇప్పుడు తగ్గింది. ఇంకేం జెసికా? అసలు ఎలా మళ్ళీ? ఎవరు చెప్పిందైనా అంత ఓపిక్ గా వింటావు, ఎప్పుడు అంత ఈజీగా కూడా కోప్పడవు. ఎంత పానిక్ సిచ్యువేషన్ అయినా కూల్ గా హ్యాండిల్ చేస్తావు. ఎవరి బాధనైనా ఈజీగా అర్థం చేసుకుంటావు. ఎవరి ప్రాబ్లమ్స్ నైనా నీ ప్రాబ్లమ్స్ లా తీసుకుని సాల్వ్ చేస్తావు. చాలా తక్కువ మాట్లాడతావు. కరెక్ట్ గా టైం కి ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతావు. అలా ఎలారా బాబు అసలు? అలా ఉండొద్దంటావా జెసికా అయితే? ఓయ్ బాబు, నువ్వు అలానే ఉండు. అలానే ఉన్నావు కాబట్టి అందరికి నువ్వు అంటే ఇంత ఇష్టం. ఊరికే అన్నాను జెసికా, తెలుసులే. ఎటువారి బాధని అందరూ చూసినట్టు కాకుండా వేరే దృష్టితో చూసి ఆ బాధని కరెక్ట్ గా అర్థం చేసుకుంటావు. మళ్ళీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత మెచ్యూరిటీ? చిన్నప్పటి నుంచి కష్టాలు నా కాంపౌండ్ లోనే ఉండేవి జెసికా, అవి చూసే పెరిగాను. మా నాన్న భుజాలపై మోస్తున్న బరువును చూసి పెరిగాను. ఎన్ని కష్టాలున్నా మా ఇంట్లో మాత్రం ప్రశాంతంగానే ఉండేవారు జెసికా. ఎంత కష్టం వచ్చినా దేనికి గాబరా పడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకునేవారు. ఎంత కష్టంలో కూడా జెసికా ఎవరైనా వచ్చి సాయం అడిగితే ఉన్న దాంట్లో ఎంత ఉంటే అంత సాయం చేసేవారు. మనల్ని ఒకళ్ళు నమ్మి మన మీద నమ్మకం పెట్టుకుని వచ్చారంటే వాళ్ళని ఖచ్చితంగా అర్థం చేసుకోగలను నేను. డబ్బుతో విలువిచ్చేటోళ్ళ కన్నా నమ్మకంతో విలువిచ్చిన వాళ్ళ చుట్టూ పెరిగాను జెసికా నేను. అందుకేనేమో ఇలాగుంటున్నాను. నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది మళ్ళీ. చెప్పు జెసికా. ఐఎమ్ సో లక్కీ మళ్ళీ. ఊరుకో జెసికా.
జెసికా ఒక్క నిమిషమే, మహేష్ గడి కాల్ చేస్తున్నాడు. సరే మళ్ళీ ఆ పనేంటో చూడు. బాయ్. మళ్ళీ చేస్తాను జెసికా, బాయ్. చెప్పురా మహేష్. బాబు ఆడికి 102 జ్వరం అట, వస్తే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేద్దాం. వస్తున్నానరా. సరేరా మహేష్, అయితే నేను షాప్కి వెళ్ళిపోతున్నాను. ఈడింటికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? మన మధుగాడికి 102 జ్వరం వచ్చిందండి. ఆడికి ఇంత జ్వరం ఎందుకు వచ్చిందో ఈ నెలలో రాబోయే ఎపిసోడ్ లో వస్తది, చూడండి. హలో అమ్మా, చెల్లొచ్చిందా ఇంటికి? అదే వర్షం పడుతుంది కదా, వచ్చిందా లేదా అని చేశాను. సరే ఉంటానమ్మా. రే మళ్ళీ ఎలా ఉన్నావు? ఒరే బంటి, ఏంట్రా చాలా రోజులకి, ఎలాగున్నావు? బాగున్నాను మళ్ళీ. ఏట్రా మళ్ళీ ఒక్కడే వెళ్తున్నావు? నీ గ్యాంగ్ ఏది? అదే ఆ మధుగాడు, మహేష్ గాడు, సురేష్ గాడు లేరా? నేను షాప్ నుంచి ఇంటికి వెళ్తున్నాను రా బంటి. ఇలా అంటున్నానని ఏమనుకోకరా మళ్ళీ. ఏట్రా బంటి? ఎప్పుడు చూడు నిన్ను సైడ్ చేసి సైడ్ క్యారెక్టర్ లాగా చూస్తారేట్రా మళ్ళీ. అయినా కూడా నువ్వు సిగ్గు లేకుండా వాళ్ళతోనే ఉంటావు. నాకు గానీ అలాంటి ఫ్రెండ్స్ ఉంటేనా ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకోడా వాళ్ళతో ఉండకుండా పక్క వచ్చేస్తాను రా బాబు. నువ్వెందుకు వాళ్ళతో ఉంటున్నావో ఏటో. ఒరే నన్నేమైనా అను, వాళ్ళ గురించి ఏమైనా అంటే మాత్రం ఊరుకొని చెప్తున్నాను. అలా కాదురా మళ్ళీ, అందరూ అలాగే అనుకుంటున్నారు కదా అని. నీకు తెలియదేమో అని చెప్తున్నాను. అందరూ కాదురా, నువ్వు అనుకుంటున్నావని చెప్పు. అందరూ ఏటనుకుంటున్నారో నాకు తెలుసు. అయినా ఆలు ఈలు ఏటనుకుంటే నాకేట్రా? అయినా నీకేటి తెలుసురా వాళ్ళ గురించి? అసలు మాతో తిరిగేవరా నువ్వు ఎప్పుడైనా? ఫ్రెండ్స్ అంటే టీ షాప్ కి వెళ్ళి టీ తాగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం కాదురా. మనకేదైనా తగిలితే టీటీ ఇంజెక్షన్ కూడా వేయించినోడే రా ఫ్రెండ్ అంటే. దమ్ వేసామా, బీర్ తాగేసామా అని వెళ్ళిపోయినోడు ఫ్రెండే కాదురా. నీకున్నారేమో అలాంటి ఫ్రెండ్స్, వాళ్ళందరినీ మేము సైడ్ క్యారెక్టర్ లా చూస్తాం. అయినా నీకేటి తెలుసు రా మాట అన్నావు నువ్వు. నేను ఉన్న పలంగా ఆ ముగ్గురులో ఏ ఒక్కడికి ఫోన్ చేసినా ఎందుకు ఏటి అని అడగకుండా 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు తెలుసా? నువ్వు చేయగలవా? అలాగా నీకోసం వస్తాడు అసలు వాళ్ళకి ఎవరైనా? పోనీ అలాటోళ్ళు అంటున్నావు కదా, వాళ్ళ గురించి వదిలి నువ్వు వస్తావా పోనీ నా కోసం? అలాగా అలా కాదురా మళ్ళీ. అయినా నీకేటి తెలుసురా? నాకు బాగా తెలుసు వాళ్ళు నాకు ఇచ్చే విలువేటో. నీకు మీ ఇంట్లో కూడా ఎవరేమో కనీసం అలాంటి విలువ. ఏటన్నావురా బంటే? సైడ్ క్యారెక్టరా? సైలెంట్ గా ఉన్నంత మాత్రాన సైడ్ క్యారెక్టర్ అయిపోర్రా. నా ఫ్రెండ్స్ ని నీలాంటి వాళ్ళు సైడ్ ట్రాక్ పట్టించకుండా సైలెంట్ గా చూస్తూ ఉంటానంతే. మా మధుగాడు ఉన్నాడా? ఆడు తెలిసి తెలియక ఏం పని చేసినా నేను చెప్పిన వెంటనే తప్పుడా అంటే వింటాడాడు, అర్థం చేసుకుంటాడు. మా మహేష్ గాడు టెన్షన్ లో ఉంటే ఫస్ట్ ఫోన్ కొట్టేది నాకే. మా బుడతగాడు ఆడికి బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, నవ్వు వచ్చినా, ఏడుపు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదొచ్చినా నా దగ్గరికి ఎగురుకుంటూ వస్తాడరా. ఇప్పుడు చెప్పురా, ఎవరిదిరా సైడ్ క్యారెక్టర్? ఎవడు సైడ్ చేసాడు? నాకు దొరికిన 3 వజ్రాలు రా వాళ్ళు. నాకేదైనా హ్యాపీనెస్ వస్తే వాళ్ళు పంచుకుంటారో లేదో తెలియదు గానీ, కష్టం ఏదైనా వస్తే మాత్రం నా కాంపౌండ్ వాళ్ళలోనే కూర్చొని ఉంటారు వాళ్ళు. బీడి సీసాలతో ముడిపడిన ఫ్రెండ్షిప్ కాదురా మాది. జ్వరం వస్తే బ్లడ్ ప్యాకెట్లతో ముడేసుకునే ఫ్రెండ్షిప్ రా మాది. మా మధ్యలో మంట పెడదాం అనుకుంటే ఆ దేవుడు వల్ల కూడా కాదురా. ఇలాంటి ఫ్రెండ్స్ నీకు దొరకాలంటే ఎన్ని జన్మలు ఎత్తినా దొరకర్రా. కాల్ చేస్తే గానీ కష్టం అర్థం చేసుకోలేని ఫ్రెండ్స్ మీ వైపు, కాల్ అవసరం లేకుండానే మిస్డ్ కాల్ తోనే కష్టం అర్థం చేసుకునే ఫ్రెండ్స్ నా వైపు రా. ఇంకోసారి నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవనుకో, నాలో ఉన్న ఇంకో సైడ్ ఫస్ట్ నీకే చూపించాల్సి వస్తుందిరా బంటి. నేను లేకుండా పక్క వీధికి వెళ్ళర్రా మా ఓళ్ళు. నీకున్నారా సలాడ్ ఫ్రెండ్స్? కంచంలో అన్నం ఒకటి పడేస్తే అది అందంగా ఉండదురా. అన్నంతో పాటు 4 కూరలు ఉంటేనే దాని అందం. అది మా నలుగురిని చూస్తే అందరికి కలుగుతది, కడుపు నిండుతది. అన్ని కలిపి ఉంటేనే మాలాగా అందంగా ఉంటది. ఇలాగ పొలాలు పెట్టుకోనే నీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ దూరం చేసుకున్నట్టు ఉన్నావు నువ్వు. వెళ్ళి పెట్టిన పొలాలన్నీ ఏరుకో. ఫోన్ చేస్తున్నారు మళ్ళీ, చెప్పేస్తాను వెళ్ళిపో. సారీరా మళ్ళీ. వెళ్ళు. హలో చెప్పురా బుడతా. ఒరే బల్లి, ఫ్రెండ్షిప్ డే కేట్రా ప్లాన్ చేసావు? మన వాళ్ళు అడుగుతున్నారు. ఇందాకలేరా మన ఫోన్ లో మన అందరి పాత ఫోటోలు చూసాను. అవన్నీ రేపు స్టేటస్ పెట్టేస్తాను చూడండి. మరి బాబు ఏటి పడితే అది పెట్టికరా బాబు. నువ్వు ఏదో ఒకసారి నాకు పంపు. కలుస్తాం కదరా, అప్పుడు చూపిస్తానులే. నువ్వు ముందు పంపు, లేదంటే గ్రూప్ లోనైనా పెట్టు. సరే పంపిస్తున్నాను చూడు.
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్. నాన్నగారు